కేంద్రము జనగణన అంటే జనాభా లెక్కల కోసం అయితే సమాయత్తం అవుతుంది. సెప్టెంబర్‌లో కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అంటే మంచు కురిసేటటువంటి రాష్ట్రాలు సెప్టెంబరు, అక్టోబరు ఆ సమయంలో, ఇక మన వైపు ఏమొచ్చేసి ఫిబ్రవరి, మార్చి ఆ సమయంలో ఈ యొక్క జనాభా లెక్కలు వస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు 40 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటివి కులమేంటి, వ్యాక్సిన్ ఎక్కడ వేసుకున్నారు, ఇలా ప్రతీది కూడా చేర్చారు. 2011లో ఉన్నటువంటి 29 ప్రశ్నల్ని 28 చేశారు. అంటే అక్కడ మాతృభాష ఏంటి అనేది ఒక ప్రశ్న, అలాగే ఎన్ని భాషలు వచ్చనేది ఇంకో ప్రశ్న. కానీ ఈ రెండింటిని ఒక ప్రశ్న కిందకు తీసుకొచ్చారు. ఈ 28 కాకుండా మళ్ళీ 12 చేర్చారు. ఇందులో కులం ఏంటనేది మొట్టమొదటిసారి అడగబోతున్నారు. కులం ఏంటి, మతం ఏంటి, ఏ ప్రాంతం, ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఇప్పుడే పని చేస్తున్నారు, ప్రతిదీ కూడా కూలంకషంగా క్లారిటీగా, మీరు ఇంకా సగం సగం ఇన్ఫర్మేషన్ కాకుండా ప్రతిదీ క్లారిటీగా, ఏ ప్రాంతంలో ఎంత కులం ఉంది, ఏ కులం ఉంది, ఆ కులం యొక్క వివక్ష ఏంటి, ఆ కులం ఏం చేస్తుంది, వాళ్ళ వృత్తి ఏంటి, వృత్తిలో భాగం ఏంటి, లేకపోతే వాళ్ళు వృత్తి చేసుకొని బ్రతుకుతున్నారా లేకపోతే ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నారా, ఇలా ప్రతిదీ కూడా పూర్తి వివరాలు తీసుకురావడానికి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనికోసం ఇప్పటికే గెజిట్ విడుదలైపోయింది. కాబట్టి ఇక జనగణన కోసం అందరూ సమాయత్తం అవ్వాలి. అయితే ఈ ప్రశ్నల విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉండొచ్చు. కులం గురించి ఏంటి, మతం గురించి ఏంటి అని చెప్పి. అయితే ప్రతిదీ క్లారిటీ ఉంటేనే ఆ కుల వివక్షనైనా సరే లేదా పూర్తిగా కుల నిర్మూలనకైనా మనం ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఎన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 4గా విభజించి మొత్తం ఈ 4 ఉండాలి, మీరు ఇంకా ఆ కులం ఈ కులం రకరకాలుగా ఉండొద్దు అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. దానికి మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అంటే 4 చేసి ఆ తర్వాత 2 చేసి ఆ తర్వాత పూర్తిగా లేకుండా చేద్దామని మొదటి నుంచి ప్లాన్ చేస్తే దవ్వడం లేదు. అందుకోసమని ఇప్పుడు క్లారిటీగా అడగబోతుంది. మొత్తం అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాలని గెజిట్ విడుదలైంది.